హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూపర్ కిచెన్ రుచులు. ఈరోజు మనం తురిమిన మామిడికాయ పచ్చడి చేసుకుందాం. నేనైతే 4 మామిడికాయలు తీసుకున్నా. వాటిని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడిచి పెట్టుకున్నా. ఇప్పుడు మనం తొడిమెలు కట్ చేసుకొని పెట్టుకుందాం. అన్ని తొడిమెలు ఇదే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీటిని 2 భాగాలుగా కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఇందులో జీడి ఉంది కాబట్టి మనం దీన్ని తీసేసి అన్నీ పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని లోపల ఏమన్నా జీడి లాంటిది ఇంకా పేపర్ లాగా ఇట్లుంటుంది కదా, అది ఉంటే తీసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం వీటిని తురుముకుందాం. ఇది ఎక్కువ దొడ్డుగా కాకుండా సన్నగా కాకుండా మరి ఈ విధంగా ఉండాలి. అంతా తురిమి పెట్టుకున్న తర్వాత దీన్ని తొక్క ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇప్పుడు దీన్ని మనం పిండుకుందాం. ఎట్లా అంటే ఇట్లా ఒత్తినట్లు పిండుకుంటే ఎక్కువ పుల్లగా ఉంటే అది తగ్గుతుందన్నమాట. అందుకని మనం పిండుకొని ఉప్పు కారం ఇందులో పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి. కలిపి పక్కన పెట్టుకొని తగినంత నూనె వేసి మనం నూనె వేడైన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వెల్లుల్లి వేసి మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. చల్లారిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో వేసి కలుపుకోవాలి. ఎందుకంటే ఇది అప్పటికప్పుడు తింటాం కాబట్టి కొద్దిగా వేడిగా ఉంటే కూడా ఏం కాదు. అయినా ఇది వారం రోజులు ఉంటుంది. ఇప్పుడు ఈ తొక్కు రెడీ. మీకు కనుక ఈ తొక్కు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.